ఇప్పుడు ఈడెందుకు ఫోన్ చేసాం? హలో హలో, ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నారా? ఏమైంది? ఎగ్జామ్ ఫీజ్ డేట్ వచ్చిందిరా. ఎప్పుడు రా మన ఎగ్జామ్ ఫీజ్ డేటు? 10th నుంచి 15th వరకు ఉందా? అరే లేదు, అట్లా అంటే 12 కదరా, ఇంకా 3 days ఉంది కదరా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి. ఆ మధ్యలో ఎప్పుడైనా కట్టచ్చు. తెలియదారా? ఈరోజే లాస్ట్ డేట్ రా ఎగ్జామ్ ఫీజు. మన సార్ మెసేజ్ పెట్టారు గ్రూప్లో. అరే నాకు తెలియదురా, సార్ గ్రూప్లో నీకు పెట్టినట్టు. నాకు వాట్సాప్లో గ్రూప్లో నేను లేనురా, నాకు తెలియదు. సరే, మళ్ళీ మీ ఇంటికి వస్తున్నా, ఇద్దరం కలిసి కాలేజ్ ఫీజు కడదాం పోయి. సరేనా? అదే ఈరోజే లాస్ట్ డే అంటున్నా. అయితే నువ్వు ఈరోజు కట్టేస్తున్నావు పైసలు? లేదురా, నేనే మా అన్న కాడికి వెళ్ళి అడిగి చెక్కి తీసుకున్నాను. అరే ఇప్పుడు నా కాడ ఉన్నారా కాలేజ్ ఫీజు కట్టడానికి పైసలు? అరే మన కాలేజ్ గురించి నీకు తెలుసు అయితే. అరే మన కాలేజ్ గురించి నాకు తెలుసురా. సరేరా, నువ్వు మా ఇంటికి రా. సరే, నేను చూస్తా. కట్ చేసిన. ఎగ్జామ్ ఫీజ్ డేట్ వచ్చిందంట. ఈరోజు లాస్ట్ డే అంట. ఎట్లా పైసలు ఇతలేవు? ఎంత ఎగ్జామ్ ఫీజ్ అసలు చూసే తెలుసు కదా. ఎగ్జామ్ ఫీజ్ వచ్చి 3500, అటెండెన్స్ ఫీజ్ 500. ఇది 4000 కావాలి. ఎవరు అడిగిన పైసలు ఇది ఎట్లా పోతుంది? ఎట్లా ఏం లేదా? ఎవరిని అడిగాం? ఎట్లా ఎట్లా ఎగ్జామ్ ఫీజ్? ఇప్పుడు ఎగ్జామ్ ఫీజ్ కట్టగలం అనుకో, మళ్ళీ ఫైన్ పడుతుంది. ఎప్పటికీ మన అక్కడ పైసలు. చేసినట్టేశ్వరం. A few minutes later. ఏడేందుకు మళ్ళీ ఫోన్ చేసి?
హలో. హలో, అరే మీ ఇంటికి వచ్చిన కింద ఉన్నా, జల్దీ కిందకి రా. వచ్చినావారా కిందను? సరే వస్తున్నారా. ఇది వచ్చేసింది అప్పుడు. అరే ఏమైందిరా ఇంత సైలెంట్గా ఉన్నావు? ఫీజ్ సెట్ అయిందా? భయ్యా నాకు ఫీజు సెట్ కాలేదు భయ్యా. నీ దగ్గర జీరో సెట్ కాలేదురా. నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే నాకు ఫీజు కట్టా, నీకు మళ్ళీ తర్వాత ఇచ్చేస్తారా. ఏ లేదురా, నేనే మా అన్న కాడికి వెళ్ళి అడిగి సెటిల్ తీసుకున్నాను. పైసలు లేవు అయిపోయాయి. సరే పదరా, కాలేజ్ కాడికి పోయి ఫీజు కడుతుంది. సరే భయ్యా పోదాం దా. A few minutes later. అరే ఏమైంది ఎగ్జామ్స్ కట్టినావు? కట్టినారా? మళ్ళీ నువ్వు కట్టినావా? అరే నేను రేపు ప్రిన్సిపల్ సార్ని అడిగినారా, ఎక్స్టెండ్ డేట్ ఉందంటే రేపు లాస్ట్ డే అని చెప్పిండ్రా. సరే మళ్ళీ రేపు ఎట్లయినా చేసి కట్టేసేయి. సరే భయ్యా రేపు ఆడతా. సరే రేపు కలుద్దాం. రైట్ భయ్యా రేపు కలుద్దాం. రేపు కలుద్దాం, మళ్ళీ రేపు ఎట్లయినా సెట్ చేసుకో పైసలు. రేపు కలుద్దాం. రైట్ పవన్. సరేరా. రేపు ఎట్లయినా చేసి ఫీజు కట్టాలి. రేపు లాస్ట్ డేట్ అంట. A few minutes later. రేపు కాలేజ్ ఫీజు లాస్ట్ డేట్ అంట. ఇప్పుడు పైసలు మన పోలీసు ఒకసారి అని అడుగుదాం. అన్నకు ఫోన్ చేద్దాం. సోషల్ మీడియా లేదా హలో అన్న. అన్న ఇట్లా ఎగ్జామ్ ఫీజు కట్టే ఉందన్న, రేపు కొంచెం అమౌంట్ కావాలన్న. నీ దగ్గర లేవా అన్న? సరే అన్న. ఈ అన్న దగ్గర అయితే లేవా అన్న? ఇంకో వాళ్ళు వేయడానికి మనకి. ఇంకొకరు హలో అన్న. అన్న ఏం లేదన్న, రేపు ఎగ్జామ్ ఫీజు కట్టేది ఉందన్న, కొంచెం మనీ కావాలన్న. నీ దగ్గర ఏమైనా ఉందా అన్న? అన్న ఒక 5,000 కావాలన్న. సరే అన్న, నీ దగ్గర అయితే లేదా? సరే అన్న. ఇది అన్న దగ్గర అయితే లేదు. రేపు ఎట్లా కట్టాలి ఎగ్జామ్ ఫీజు?
రేపు ఎగ్జామ్ ఫీజు ఎట్లా కట్టాలి? రేపు ఎగ్జామ్ ఫీజు కట్టకపోయినామనుకో మళ్ళీ ₹500 ఫైన్ అవుతుంది. ఏం చేద్దాం? ఎవరు అడిగినా పైసలు లేవు అంట. ఏం చేద్దాం? ఓ బాబు, రోజు నేను వచ్చి ఇక్కడనే కూకుంటా బాబు, కొంచెం జరుగు. సరే అంకుల్, కూర్చో. ఏమైంది బాబు, ఇంత బాధగా ఉన్నావు? అంకుల్ ఏం లేదు అంకుల్, నాకు ఒక ప్రాబ్లం ఉంది. దాని గురించి మీకు చెప్తాను, మీరే చెప్పండి. సరే బాబు, చెప్పు. సరే అంకుల్, చెప్తా. అంకుల్ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అమౌంట్ లేదు అంకుల్, అందుకే నేను బాధ చేస్తున్నాను. బాబు, ఎగ్జామ్ ఫీజు గురించి ఇంత బాధపడుతున్నావా? బాబు, ఏం బాధపడకు, నీకు ఒక చిన్న కథ చెప్తా. ఏం కాదు అంకుల్. ఒకరోజు నేను కూడా ఇలానే మనీ కోసం సఫర్ అవుతున్నాను. అప్పుడు నాకు ఏం చేద్దామని నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను కూడా నీలానే ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నా పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు. నేను ఎలా కూర్చున్నానో అలా కూర్చున్నాడు. అప్పుడు నేను నిన్ను ఎలా అడిగానో అలా తను కూడా నన్ను అడిగాడు. అప్పుడు నేను తనకు జరిగింది మొత్తం చెప్పాను. అప్పుడు అబ్బాయి విని ఇలా నవ్వాడు. అలా నేను తన్నే చూస్తున్నాను. అప్పుడు తను నన్ను అటు చూడని చెప్పాడు. అప్పుడు నేను అటు చూశాను. అక్కడ ఏమీ లేదు. అని అబ్బాయికి చెప్దామనుకున్నాను. అప్పుడు అక్కడ అబ్బాయి లేడు. అప్పుడు నేను షాక్ అయ్యాను. అప్పుడు నాకు భయం వేసింది.
కానీ అక్కడ ఒక లెటర్ టైప్ పేపర్ ఉంది. అప్పుడు నేను ఆ పేపర్ని చూశాను. అలా ఆ పేపర్ని ఓపెన్ చేశాను. అలా పేపర్లో ఉన్న మాటల్ని చదివాను. అందులో ఏముంది అంటే, నీ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్ అని ఉంది. అలా కింద 200 స్టెప్స్ రైట్ అయ్యాక అక్కడ ఆగి లెఫ్ట్ 5 స్టెప్స్, అక్కడ నీ ప్రాబ్లంకి ఆన్సర్ ఉంది అని ఆ పేపర్లో రాసి ఉంది. అప్పుడు నేను అటు ఇటు చూస్తున్నాను. ఇది నిజమా కాదా అని అలా ఆలోచిస్తున్నాను. ఇక్కడి వరకు 200 అడుగులు అయినాయి. ఇటు ఎడమకు ఒక 5 అడుగులు అయ్యాయి. 5 స్టెప్లు వేసిన. పెట్టి ఉంది. అలా నేను పోయి స్టోన్ తీశాను. పేపర్లో ఏముంది అని చదివాను. అలా ఫోన్ నెంబర్ ఉంది. నాకు ఈ స్లిప్ దొరికినందుకు నువ్వు లక్కీ. ఇందులో ఉన్న ఫోన్ నెంబర్కి హాయ్ అని జీపే ఆర్ ఫోన్పేలో మెసేజ్ టైప్ చేసి నెక్స్ట్ డే చూడు, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. గుడ్ లక్ అని ఉంది. అంకుల్ నెక్స్ట్ టైం అయింది. అయ్యా అంకుల్ ఏడి? అంకుల్ ఏడి? ఏడి? ఎటువైనా ఎడిపోయినా అరే ఇది ఎక్కడిది చిట్టి? అరే ఇదో వాళ్ళు ఏముంది అసలు ఈ చిట్టి? నీ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్. 200 స్టెప్స్ రైట్ పోయి అక్కడ ఆగి లెఫ్ట్ 5 స్టెప్స్ పోయి నీ ప్రాబ్లంకి ఆన్సర్ దొరుకుతుంది. ఇదేంటి? అంకుల్ చెప్పినట్టు జరుగుతుంది స్టోరీ. నిజమేనా? అంకుల్కి ఏమైంది అసలు? మనము తెలుసాం. స్టెప్స్ వేయాలి. $93, $94, $195, $196, $197, $198, $199, $200. ఇప్పుడు 200 అయిపోయినాయి. 200 స్టెప్స్ అయిపోయినాయి. ఈ నుంచి లెఫ్ట్ 5 స్టెప్స్. అరే లెఫ్ట్ దారి లేదు, అయితే రైట్ ఉంది. రైట్ 5 స్టెప్స్. 2 3 4 2 3 4 5. వీడికి 5 అయినాయి. అరే ఈడో వాళ్ళది చిట్టి. అరే ఇదో వాళ్ళది చిట్టి. డాక్ ఫోన్ నెంబర్. ఈ స్లిప్ దొరికినందుకు నువ్వు లక్కీ. నువ్వు కింద ఉన్న ఫోన్ నెంబర్కి హాయ్ అని జీపే ఆర్ ఫోన్పేలో మెసేజ్ టైప్ చేసి నెక్స్ట్ డే చూడు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. గుడ్ లక్. అంకుల్ చెప్పినట్టే మొత్తం జరుగుతుంది.
A few minutes later. అంకుల్ చెప్పింది మొత్తం నిజమేనా? చిట్టీలు ఉంది కదా, ఏమైంది అంకుల్కి తెలుసా? చిట్టీలు దానికి ఆయం పెట్టమని. ఆయాన్ని పెట్టేసిన. ఇప్పుడు ఏమవుతుంది? ఆయాన్ని పెట్టేసిన ఏమవుతుంది? ఆయాన్ని ఏమవుతుంది? ఇంకొంక ఏమైంది నెక్స్ట్? ఏమవుతుంది? అసలు ఏమైంది? నేను జీపేలో ఆయాన్ మెసేజ్ చేసాను. ఏమైంది చెక్ కదా? అయ్యా మన ఎవరు వేసారు? మన ఎవరు వేసారా? ఇదేంటి నెంబర్ లేదు. మన ఎవరు వేసారు? మన ఎవరు వేసారు? ఎవరు వేసారు? మన ఊరేసులో నెంబర్ ఏంటిది? మన ఊరేసులో ఏమైందంటే అక్కడ అంకుల్ చెప్పిన స్టోరీలో ఒక అబ్బాయి వచ్చాడు కదా, వాడు ఫస్ట్ అంకుల్ని చూసి ఇలా ప్రాబ్లంలో ఉన్నాడు అని తెలుసుకొని ఇలా అంకుల్కి హెల్ప్ చేశాడు. ఇది అంకుల్కి సర్ప్రైజ్. ఇది జరిగింది అంకుల్ లైఫ్లో మ్యాజిక్. అబ్బాయికి మనీ ఎలా వచ్చాయంటే తను ఫోన్లో మాట్లాడుతున్న మాటల్ని కిందున్న బ్యాచిలర్ అన్న విన్నాడు. అలా తనకు హెల్ప్ చేశాడు. తనకు తెలియకుండా ఇది తన లైఫ్లో జరిగిన మ్యాజిక్ అండ్ సర్ప్రైజ్. మీకు కూడా ఇలా జరుగుతుంది. మీ ప్రాబ్లం జెన్యూన్ అయితే మీకు దేవుడే హెల్ప్ చేయక్కర్లేదు. మీ ప్రాబ్లం తెలిసిన వాళ్ళు కూడా హెల్ప్ చేయవచ్చు. గుడ్ లక్ టు ఆల్.